నోటీసులో పేర్కొన్న తేదీన హాజరు కావడం సాధ్యం కావడం లేదు. అందువల్ల సంబంధిత పత్రాలు మరియు సమాచారాన్ని సేకరించడానికి 2 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా వినమ్రంగా కోరుతున్నాను. అలా చేస్తే విచారణకు సముచితంగా సహకరించి నాపై మరియు నా కుటుంబంపై వచ్చిన తప్పుడు ఆరోపణలకు సంబంధించిన విషయాలను సక్రమంగా వివరించగలను. నాకు ఒక 2 రోజుల సమయం ఇవ్వండి, నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వస్తా. ఎల్లుండి అంటున్నాడు, అంటే రేపు ఆ ఎల్లుండి నేను 15వ తారీఖు పోలీస్ స్టేషన్కి వస్తా. వచ్చి మీరు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా, నాకు కొంత సమయం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి పోలీసులకు లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసిండు. పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాడు బండి సంజయ్ కొడుకు. ఈ విధంగా ఆ లేఖలో ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి. విచారణలో పాల్గొనడానికి నా పూర్తి సిద్ధతను మరోసారి తెలియజేస్తూ మీరు సూచించే తదుపరి తేదీన హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పిండు. అంటే మీరు ఏ డేట్ అయితే చెప్తారో ఆ డేట్కి మళ్ళీ నేను రావడానికి రెడీగా ఉన్నా, నాకు ఒక 2 రోజుల సమయం మాత్రం ఇవ్వండి, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. నేను కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తున్నా, ఆ ఆధారాలు పట్టుకొని మీ దగ్గరకు వస్తా, ఆ ఆధారాలు అన్నీ కూడా మీకు ఇస్తా. నా కుటుంబం పైన నా పైన వస్తున్నటువంటి ఆరోపణలకు నేను సరైనటువంటి సమాధానం చెప్పాలంటే నాకు కొంత గడువు కావాలి, ఒక 2 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పి బండి సంజయ్ కొడుకు పోలీసులకు లేఖలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. కాబట్టి న్యాయ సమ్మతమైన మరియు సమర్థవంతమైన విచారణ ప్రయోజనార్థం పై పేర్కొన్న 2 రోజులు గడువును మంజూరు చేయవలసిందిగా వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. బండి సంజయ్ కొడుకు చెప్తున్నటువంటి మొత్తం అంశం. నాకు ఒక 2 రోజుల సమయం ఇవ్వండి, నేను పోలీస్ స్టేషన్కి వస్తా, ఖచ్చితంగా మీరు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా అని చెప్పి బండి సంజయ్ కొడుకు చెప్తున్నటువంటి ఒక అంశం. అయితే మరి ఎందుకు 2 రోజుల సమయం అడిగిండు? 2 రోజుల సమయం అడగడానికి గల కారణం ఏంది అంటే, రేపు హైకోర్టులో ఒక విచారణ ఉన్నది. బండి సంజయ్ కొడుకు హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు. మధ్యంతర బెయిల్ కావాలి, యాంటిసిపేటరీ బెయిల్. కాస్ట్ పిటిషన్ కూడా వేసిరట, ఫాల్స్ కేసు, కొట్టేయండి కేసు అని చెప్పి కూడా కాస్ట్ పిటిషన్ వేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. అయితే రేపు కోర్టులో ఏం జరగబోతున్నది? మరి బండి సంజయ్ కొడుకుకు మధ్యంతర బెయిల్ కోర్టు ఇస్తారా, లేకపోతే ఆ బెయిల్ పిటిషన్ని కొట్టేస్తారా? ఒకవేళ బెయిల్ పిటిషన్ని కొట్టేస్తే బండి సంజయ్ కొడుకు పోలీస్ స్టేషన్కు పోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేస్తారు. విచారణలో బండి సంజయ్ కొడుకు తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయితే ఖచ్చితంగా కోర్టు ముందుకు తీసుకెళ్తారు. సో కోర్టు 14 రోజుల రిమాండ్ వేయవచ్చు, విచారణ కంటిన్యూ అవుతుంది. తప్పు చేసినట్టుగా రుజువు అయితే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు కూడా పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ బండి సంజయ్ కొడుకు ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడ తప్పించుకోలేదు, ఇక్కడే ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం.